I hate love. I can't love. I can't live with you. వెళ్దామా? ఏవండి, నాకొక అర్జెంటు పని పడింది. మీరు వెళ్ళండి. ఆ పని చూసుకొని నేను డైరెక్ట్గా క్లినిక్కే వచ్చేస్తాను. ఏదైనా ప్రాబ్లమా? నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అది నా పర్సనల్ ప్రాబ్లం. ఏంటి, ఎందుకని మాత్రం నన్ను అడగండి. ఇట్స్ ఓకే. ఏదైనా అవసరం ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి. అలాగే. ఓకే మేడం. ఎలా ఇప్పుడు? పాపం మాధవి గుండెల్లో బండరాయి పడ్డట్టుంది. ఆ మొహంలో టెన్షన్ చూస్తుంటే తెలియట్లేదు డీప్ షాక్ లో ఉందని. రాధా, నా భర్త మళ్ళీని రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నాడా? నేను విన్నది నిజమేనా? మళ్ళీ రాధాని ఇష్టపడుతుందని తెలుసు, కానీ నా భర్త కూడా మళ్ళీని కావాలనుకుంటే నేనేం చెయ్యాలి? భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? సుగుణ గారు ఫోన్ చేసి మళ్ళీ ప్రమాదంలో ఉంది, ఆ పెళ్లి జరగకుండా ఆపు అని చెప్పింది. ఊరు బయట కూడా ఇంకెంత దూరం ఉందో. ఆపండి, దయచేసి ఆపండి, 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 అలా ఆపండి, ఆపండి, ఆపండి. అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుందేమో. దిక్కులేని దానిలాగా మళ్ళీ ఎంత ఏడుస్తుందో. 600 సరే ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఓం మా భోహిష్టామ యోభోహ తానవూర్జేదధాతన మహేరణ చక్షసే యోవ శివతమోరసః తస్య భాజయతే హనః కుశతీర్వ మాతరః తస్మా అరంగమామ వోయస్య క్షయా. ఇదిగో పంతులు, ఆ మంత్రాలు ఏవి వద్దు గాని ముందు తాళి కట్టించే ఏర్పాట్లు చూడు. అయ్యో, అలా చేయడం తప్పండి. వివాహ సూక్తం ప్రకారం అన్ని పద్ధతిగా జరిపిస్తేనే ఆ వధూవరుల దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వారిని వర్ధిల్లడం చల్లగుండా ఎట్నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నేను కంగారు పడుతుంటే మంత్రాలు చింతకాయలంటావేంటి? వీరయ్య గారు, అంత కంగారెందుకు? ముందు కాదన్నా మీ మాట కాదనలేక అమ్మాయి తయారవడానికి వెళ్ళింది కదా. వెళ్ళిన పిల్లే ఇంకా ఇక్కడికి రాలేదేంటి? కొంపదీసి ఆ గదికి రెండో వైపు తలుపు లేదు కదా? అమ్మా, మీరు అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకండి. అనుకున్న ముహూర్తానికే పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఇదిగో పేరయ్య గారు, తేడా వచ్చిందంటే నా సంగతి తెలుసు కదా. నాకు నచ్చిన పెళ్ళే నాకు పెళ్ళం కావాలి, అంతే. ఓం అభివస్త్రాసవసనాన్యర్షాభిధేనో సుదుగా పూయమానః విచంద్రావర్తవేనో హిరణ్య. నచ్చిన వాడికి పెళ్ళం కావడం అంటే అది నరకంతో సమానం. నాన్న, నువ్వు విషం తాగుతానని బెదిరించి నా మెడలు వంచాలనుకున్నావు కదూ. నేను నీ కూతుర్ని. నీకంటే రెట్టింపు పంతం పౌరుషం నాకు ఉన్నాయి. తలుపులు మూసి కొడితే పిల్లి కూడా పులిలాగా తిరగబడుతుందంటారు. కానీ ఈ గదిలో నిస్సహాయంగా ఉన్న నేను నీ చావుని చూడలేకపోయినా నా చావుని మాత్రం
నువ్వు ఆపలేవు నాన్న. నా పెళ్లికి గొప్ప ముహూర్తాన్ని పెట్టించావు కదూ. నువ్వు పెట్టించిన వివాహ ముహూర్తాన్నే నా పాలిటి మరణ ముహూర్తంగా నేనే మారుస్తాను. వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. అసలు నందిని చెప్పింది నిజమేనా? అది నాకెలా తెలియాలి? శివ ఆ మల్లిని పెళ్లి చేసుకోవడానికే వెళ్ళాడు అని చెప్పగానే అక్క ముఖం మాడిపోయింది. కరెంటు తీగ మీద షాక్ తిన్న పక్షిలాగా తను అల్లాడిపోతుంది. ఆ శివగాడి మీద మాధవి మనసు పడిందన్నమాట. తను మోజుపడ్డ మగాడు మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాడని తెలిసి తను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైపోతోంది. నా మనసు ఆగడం లేదు. వెంటనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కానీ ఎలా? ఎవరు చెప్తారు? రాధాకి జాన్ అంకుల్ వాళ్ళు చాలా క్లోజ్ కదా. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేస్తాను. హలో. జాన్ గారు, నేను మాధవిని. ఓ మీరా అమ్మా? ఏంటి విషయం? నేను విన్నది నిజమేనా? దేని గురించి అమ్మా మీరు అడిగేది? ఇవాళ మల్లికి పెళ్లి జరుగుతుందా? ఏంటి మల్లికి పెళ్ళా? నాకు తెలీదే. అవునా? మీకు కూడా తెలీదా? తెలీదు మేడం. మీ శివ గాని అక్కడికి ఏమైనా వచ్చాడా? రాలేదు మేడం. సరే, పెళ్లి గురించి ఏమైనా తెలిస్తే వెంటనే నాకు కాల్ చేయండి. అలాగే మేడం. సుగుణ, మాధవి మేడం ఫోన్ చేసి ఇవాళ మల్లికి పెళ్లి జరుగుతుందని అడుగుతుందేంటి? నీకేమైనా తెలుసా? నాకు కూడా ఇంతకు ముందే తెలిసింది. ఆ వీరయ్య తన కూతురు మల్లికి బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడంట. ఎంత అన్యాయం! అన్యాయం మాత్రమే కాదు, దారుణం కూడా. అందుకే నేను శివాకి విషయం చెప్పి ఎలాగైనా మల్లిని కాపాడమని చెప్పాను. చిచి, వీరయ్య ఇంత నీచానికి తెగించాడా? నేనిప్పుడే మాధవి మేడంకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తాను. నేను బ్రతికుండగానే నా భర్త ఆ మల్లిని పెళ్లి చేసుకోవడం అంటే అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు. ఇక లాభం లేదు. వెంటనే నేను రాధాకి ఫోన్ చేసి నేనే మీ భార్యని అనే నిజాన్ని నేను బయట పెట్టేస్తాను. మళ్ళీ పెళ్లిని ఆపేదాకా నేను ఎవరు ఫోన్ చేసినా మాట్లాడను. అయ్యో, అయ్యో, నా రాధ ఎక్కడున్నట్టు? ఫోన్ రింగ్ అవుతున్నా తీయడేంటి? అబ్బా, మేడం గారికి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటే ఎంగేజ్ అని వస్తుందేంటి? హలో శివ. హలో హలో. పెళ్ళట నిజమేనా? నిజమే. గుడిలో పెళ్ళి. హలో హలో శివ. హలో హలో, పెళ్లి గుళ్ళోనా?
అవును, నేను గుడికే వెళ్తున్నాను మళ్ళీ కోసం. హలో హలో. ఛే, అయ్యో, రాధా రాధా రాధా, నీకెలా చెప్పాలి? హలో, ఎవరు? మేడం, నేను జాన్ని. మీరు చెప్పింది నిజమేనంట. ఏంటి ఏంటి మీరు చెప్పేది? అవును మేడం, హలో, మల్లికి వాళ్ళ గుళ్ళో పెళ్ళంట, అందుకే వెళ్ళాడంట. శివాకి తెలిసిందంట, ఆ పెళ్ళి ఆపడానికే వెళ్ళాడంట. హలో హలో ఛ, హలో. అయ్యో భగవంతుడా, నాకెలాంటి అగ్ని పరీక్ష పెట్టావయ్యా? లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి తప్పు జరగనివ్వను. ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రోగజాన్నః వక్రతుండశూర్పకర్ణో హేరంబ స్కందపురుజः షోడశేతా నామాని అప్పటే తృణీయాద్భి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా. అయ్యా నమస్కారం చేసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. కాదు అన్న ఆడదాంతోనే కాపురం రంజిగా ఉంటుంది. నెలకు ₹1,00,000 జీతగాన్ని నాకే నో చెప్తుందా? 3 ముళ్ళు వేసి దాని పొగర అనుస్తాను. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఇదిగో పంతులు, ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా కానీ. పేరయ్య గారు అన్నీ తెలుసున్నవారు, మీరు కూడా తొందరపడితే ఎలా? ఆపస్తంభ గృహ్య సూత్రాల ప్రకారం ఓర్ని అబ్బా, మంగళసూత్రం కట్టించరా మగడా అంటే ఏవేవో సూత్రాలు చెప్తావేంటి? చిత్తం అక్కడికే వస్తున్నా. ఇదిగో, నువ్వెక్కడికి రావద్దు కానీ అక్కడే కూర్చొని పెళ్లి మంత్రాలు చదువు చాలు. ఓ అలాగే. కందకలేని దురదా కత్తిపేటకి ఎందుకు అన్నట్టు ఇక పెళ్లి తంతు మొత్తం తూతూ అన్నట్టే జరిపిస్తాను. అప్పుడు తమరికిచ్చే దక్షిణ కూడా సో సో అన్నట్లుంటుంది. అయ్యా అంతొద్దు గాని పెళ్లి కూతురుని తీసుకురండి. అలాగే. నా మనసు నీది, నా వయసు నీది, నా బతుకే నీది. నీది కాని ఈ కట్టెలో కాలిపోవాల్సిందే. శివ, ఈ పెళ్లి గురించి నీకు తెలిస్తే నా
కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావని నాకు తెలుసు. ఇన్నాళ్ళు నా గుండెలో ప్రేమ గురించి నీకు చెప్పలేకపోయినా నీ ఒడిలో నా ఆఖరి శ్వాసని వదిలే ముందైనా శివ నువ్వంటే నాకు ఇష్టం రా అని చెప్తాను. మరో జన్ముంటే తప్పకుండా నీ దాన్నే అవుతాను. ఈ జన్మకి నిన్ను అందుకోలేని ఈ మల్లిని క్షమించు. శివ, మళ్ళీ ఏంటి పిచ్చి పని? నేను రాననుకున్నావా? శివ, శివ నువ్వంటే నాకు పిచ్చి ఇష్టం. నువ్వే నా ప్రాణం. పిచ్చి మళ్ళీ తెలిసే నాకు, కానీ మీ నాన్న ఇలా తొందరపడతాడనే నేను అస్సలు ఊహించలేదు. అంటే నా ప్రాణం మీదకి వచ్చేదాకా నువ్వు నోరు తెరవన్నమాట. ఇదిగో నువ్వు ఇలా ఆరాటంతో ఉడుక్కుంటేనే నాకు చాలా బాగుంటుంది. దొంగ దొంగవి నువ్వు. అవును, ఈ బంగారు ఖజానాన్ని దోచుకోవడానికి వచ్చిన గజ దొంగ నేను. పద, అడ్డొచ్చే దమ్ము ధైర్యం ఎవరికుందో నేను చూస్తాను. రా. ఓం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామింది వరవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. ఒరే శివ, నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? మళ్ళీకి ఇష్టం లేని ఈ పెళ్లిని ఆపడానికి. ఆపడానికి నువ్వెవడివిరా? నా మల్లికి స్నేహితుణ్ణి, కాబోయే మొగుణ్ణి. ఎంత ధైర్యం నీకు? ఇంకా చూస్తారేంటండి? పోలీసుల్ని పిలిపించండి. పిలవండి. నాకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని నేను కూడా చెప్తాను. మళ్ళీ ఈ పెళ్లి ఆగితే ఏం జరుగుతుందో చెప్పాను, గుర్తులేదా? ఏంటి వీరయ్య మావా, విషం తాగుతానని బెదిరించి మళ్ళీని పెళ్లి కొప్పించాలనుకున్నావా? మళ్ళీ నాది, నాదే. ఎవ్వరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ తీసుకెళ్తాను. మళ్ళీ అమ్మా, మళ్ళీ మళ్ళీ తలుపు తీయమ్మా. ఇదంతా నా ఊహేనా? అయినా ఎంత బాగుంది. తొడగొట్టి సవాల్ చేసినట్టు నా శివ నా కోసం తప్పకుండా నిలబడతాడు. అవసరమైతే ఈ ప్రపంచం మొత్తాన్ని ఎదిరిస్తాడు. అలాంటప్పుడు నేనెందుకు చావాలి? బతకాలి. నా శివ కోసమే నేను బతికి తీరాలి. మళ్ళీ తయారయ్యావమ్మా? మళ్ళీ అమ్మా, మళ్ళీ తలుపు తీయమ్మా. మళ్ళీ మళ్ళీ నిన్నేనమ్మా. మళ్ళీ వస్తున్నా నాన్న. వీరయ్య, అమ్మాయిని తీసుకురండి. వచ్చేస్తుందండి. అమ్మ రామా, తొందరగా రామ్మా. అమ్మ మళ్ళీ మళ్ళీ తలుపుది. రామ్మా, అందరు ఎదురు చూస్తున్నారమ్మా. మళ్ళీ అమ్మా, అమ్మ మళ్ళీ అమ్మ ఆగమ్మా. అయ్యా, నా కూతురు పారిపోతుంది.
ఏమైంది? పెళ్లి ఇష్టం లేదని నా కూతురు పారిపోతుంది. అవునా? ముహూర్తం టైంకి హ్యాండ్ ఇచ్చి పారిపోతుందా? వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పట్టుకుందాం పదండి. పదండి. మళ్ళీ ఆగు. ఆగు తల్లి. అమ్మా మళ్ళీ అమ్మా మళ్ళీ అమ్మా మళ్ళీ ఆగు. మళ్ళీ తిరగబడే ఆడదంటే నాకు మరింత ఇష్టం. ఎక్కడున్నావే? మళ్ళీ మళ్ళీ సార్ వీరయ్య, మళ్ళీ వీరయ్య, ఏంటి టెన్షన్ పడుతున్నావేంటి? ఏం జరిగింది? దాసు, ఆఖరి క్షణంలో నా కూతురు తప్పించుకుంది. ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది. వీళ్ళతో గుడంతా ఎతికించండి. ఒరేయ్, మీరు విన్నారుగా, ఇది మన వీరయ్య ఇజ్జత్ కా సవాల్. ఆ పిల్ల ఏ మూలనున్నా వెంటనే పట్టుకోండి. వెళ్ళండి. అదరా. అమ్మా మాధవి, మాధవి, మాధవి హర్షతో పాటు వెళ్ళలేదా? ఉండండి, నేను వెళ్ళి కనుక్కొస్తాను. అక్క అక్క అక్క, ఏంటి? శివ దగ్గరికి వెళ్తున్నావా? అదంతా నీకెందుకు? జస్ట్ తెలుసుకుందామని. అక్క